కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు పోలీస్ ఉన్నతాధికారులు ఉపక్రమించారు. సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు అప్పటి విచారణాధికారి రామ్ సింగ్ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఈ ఇద్దరు అధికారులే కారకులని గుర్తించారు. వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై తప్పుడు కేసు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు పోలీస్ ఉన్నతాధికారులు ఉపక్రమించారు. సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు అప్పటి విచారణాధికారి రామ్ సింగ్ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఇద్దరు అధికారులే కారకులను గుర్తించారు. వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై తప్పుడు కేసు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనాత్మకమైనటువంటి హత్య కేసుగా నమోదైనటువంటి వివేకానందరెడ్డి హత్య కేసుపై పోలీసులే నిందితులుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే సాధారణంగా చూస్తే హంతకులు వేరే వాళ్ళు ఉంటారు, పోలీసులు హంతకులను పట్టుకుంటారు. ఇక్కడ పోలీసులే తప్పుడు కేసులు నమోదు చేస్తుండడం పట్ల వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి. అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి, అలాగే ఏఎస్ఐగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి ఇద్దరి పైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి ఒక పరిస్థితి. అంటే 2023 డిసెంబర్ 15న వివేకానందరెడ్డి హత్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తన సహాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో తప్పుడు కేసులు నమోదు చేశారనేటువంటి అభియోగాలు నమోదైనాయి. అంటే సునీత పైన గాని, సిబిఐ అప్పటి అధికారి రామ్ సింగ్ పైన గాని, సునీత భర్త రాజశేఖర్ రెడ్డి పైన, ఈ ముగ్గురు పైన కూడా ఈ ఇరువురు పోలీస్ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేశారనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపు 23 మంది దగ్గర వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఏఎస్ఐ పైన అలాగే ఏఎస్పీ పైన ఇద్దరి పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్నటువంటి ఈ హత్య పైన కేసు విచారణ నేపథ్యంలో నిన్న కూడా ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. సిబిఐ కోర్టు నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో సునీత తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టుకు అటెండ్ అయినటువంటి నేపథ్యంలో ఇద్దరు తారాసపడినప్పటికీ ఇద్దరు మాట్లాడుకోనటువంటి ఒక పరిస్థితి. సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూశారు అందరూ ఆ ప్రదేశంలో. కానీ ఇక్కడ ఆర్థిక లావాదేవీల, ఆస్తిపాస్తుల, రాజకీయ పరమైనటువంటి వైషమ్యాల ఈ మూడు నేపథ్యంలో హత్య జరిగినటువంటి తీరు దత్తగిరి అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసు కూడా మరింత పురోగతి వైపు ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఒకసారి సున్నితంగా పరిశీలించినట్లయితే సునీత దీనిపైన స్ట్రాంగ్ గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం, కేసు డిలే అవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకమైనటువంటి అపీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం మారిన తర్వాత, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులే నిందితులుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి. తప్పుడు కేసులు నమోదు చేయడం. సో రామ్ సింగ్ పైన, అప్పుడు సిన్సియర్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రామ్ సింగ్ పైన కూడా సిబిఐ అధికారి పైన కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరి ముగ్గురు పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సాధారణంగా అయితే ఫిర్యాదుదారుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఫిర్యాదుదారుడు నేరుగా ఏఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం, ఆ ఫిర్యాదును స్వీకరించి ఇంట్లోనే కేసు రిజిస్టర్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఇవన్నీ కూడా పరిశీలన చేసిన నేపథ్యంలో ఈ హత్య కేసు పోలీసుల పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితుల్లో తదుపరి జరిగేటువంటి పరిణామాలు చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.